కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతోందని రమణయ్యపేట 5వ సచివాలయం కన్వీనర్ పాటి నాగు తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట 5వ సచివాలయం కార్యాలయం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో బీపీ ఉన్నవారికి, షుగర్ ఉన్నవారికి, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి మరియు గర్భిణీ స్త్రీలకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే కంటి సమస్యలు ఉన్నవారికి కంటి పరీక్షలు నిర్వహించారు. వయసుతో సంబంధం లేకుండా అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని రమణయ్యపేట 5వ సచివాలయం కన్వీనర్ పాటి నాగు తెలియజేశారు. పండూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ఆయిషా ఫాతిమా మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో రమణయ్యపేట 5వ సచివాలయం ఇన్ఛార్జ్ సెక్రటరీ శివ, సిహెచ్ఓ సిహెచ్ మీనాక్షి, ఏఎన్ఎం విజయశాంతి, ఎంఎల్హెచ్పి కె స్నేహ, హెల్త్ సూపర్వైజర్ ఎల్ మోహన్ బాబు, ఆప్తమాలిక్ ఆఫీసర్ డీజీ ఉమామహేశ్వరరావు, అన్ని సచివాలయాల ఏఎన్ఎంలు, సెక్రటరీలు, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు. జరిగింది. ఇది జాస్ 2లోకి వస్తుంది. ఆల్రెడీ జాస్ 1కి మంచి స్పందన వచ్చింది. ఈరోజు జాస్ 2 కూడా మనకి ఓపీ ఎక్కువగా రావడం జరిగింది. 100+ ఓపీ వచ్చిందండి. ఇక్కడ మనకి ఈరోజు అయితే గైనకాలజిస్ట్ స్పెషలిస్ట్, తర్వాత పీడియాట్రిషియన్ స్పెషలిస్ట్ అవైలబుల్గా ఉన్నారు. అండ్ పిహెచ్సి నుంచి, పండూరు పిహెచ్సి నుంచి మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చి మిగతా ఓపీఎల్ని చూస్తున్నారండి. ఇక్కడ అన్ని టెస్టులు, తర్వాత ఏమైనా రిఫరల్ కేసులు ఉంటే మనం జీహెచ్కి ఆరోగ్యశ్రీ ద్వారా రిఫరల్ జరగడం జరుగుతుంది. వేరే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వాళ్ళకి సంబంధించిన కండిషన్ని బట్టి ఇప్పుడు ఆరోగ్య మిత్ర మనం వాళ్ళకి రిఫరల్ చేయడం జరుగుతుందండి. అన్ని రకాల మందులు, వైద్య పరీక్షలు నిర్వహించాలి. అలాగే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సురక్ష ప్రోగ్రాం సెకండ్ జరుగుతుందండి. అలాగే ప్రజలందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రాన్ని మీరు అందరూ వచ్చి ప్రతి డాక్టర్లు అందరూ వచ్చి చెక్ చేస్తున్నారండి. కంటికి సంబంధించి కానీ, బీపీ సంబంధించి కానీ, అలాగే షుగర్ సంబంధించి అందరూ వచ్చి కూడా, గైనిక్ కూడా అందరూ వచ్చి చెక్ చేస్తున్నారండి. ప్రజలందరూ వచ్చి మీరు వచ్చి చెక్ చేయించుకుని మెడిసిన్ తీసుకుని అందరూ సద్వినియోగం చేసుకుంటారని. సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందండి. అలాగే ఇప్పటివరకు చాలామంది వచ్చి చేయించుకోవడం జరిగింది. అలాగే ఇంకెవరన్నా కూడా వచ్చి ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, చిన్నపిల్లలకు కూడా చూస్తున్నారు సార్. అందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రాన్ని సద్వినియోగం చేసుకుంటారని, అలాగే కార్యకర్తలు కానీ, ఇలాగ మన సచివాలయం సిబ్బంది, అలా మెడికల్ సిబ్బంది అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారండి. థ్యాంక్ యూ.